తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత సజ్జల మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మరోపక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, పోర్టు లాంటి వీటి మీద కూడా దృష్టి పెడుతూ కేవలం 3 ఏళ్లలో నెట్ 3 ఏళ్ళు, ఎందుకంటే 5 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్కి పోతే 3 ఏళ్లలో దాదాపు 10-15 ఏళ్ల ప్రగతి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్సీపీది. ఆ తర్వాత ఆ రోజు ప్రజల గురించి ఆలోచించాం. అధికారం కోల్పోయి ఇంత చేసిన తర్వాత తగిలిన దెబ్బ అయినా మళ్ళీ ప్రజల్లోనే ఓటమి తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాం. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు లేదా చేపట్టిన నిరసన కార్యక్రమం, దీనికి ఇంత స్పందన వచ్చింది. ఎందుకంటే ఇందులో వంచన లేదు, ప్రజలతో మమేకమైన పార్టీ. ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ను ప్రభుత్వంలో ఉంటే రిజాల్వ్ చేయడం ఎట్లా అనే దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షంలో ఉంటే దీన్ని హైలైట్ చేయడం ఎట్లా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ఎట్లా, మేము అండగా ఉన్నామనే భరోసా ప్రజలకు ఇవ్వడం ఎట్లా, ఈ మూడింటి మీద ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. ఒకరు తన తల్లితో కలిసి రిజైన్ చేసిన గురించి అదే చేశారు. ప్రతిపక్షంలో 14-19 మధ్య ఉన్నప్పుడు అట్లే చేశాం. 19-24 మధ్య ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఇంతే బాధ్యతాయుతంగా అడ్రస్ చేస్తూ వచ్చాం. మీకు మీరు కంపేర్ చేసుకోవచ్చు. మీడియా మిత్రులకు చెప్తున్నా, ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నా. 19-24 మధ్య ఇప్పుడు జరుగుతున్న అల్లకల్లోలా ఏది చూసినా, రైతాంగం పరిస్థితి కావచ్చు, లేదా విద్యార్థుల పరిస్థితి కావచ్చు, లేదా తల్లులు, గృహిణులు, డ్వాక్రా మహిళలు, ఏ సెక్టర్, నేమ్ ఎనీ సెక్టర్, ఇష్యూ ఏదన్నా వచ్చినప్పుడు, క్రైసిస్ వచ్చినప్పుడు అడ్రస్ చేయకుండా మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉన్న ఇన్సిడెంట్స్ కానీ ఇన్సిడెంట్ కానీ ఒకటైనా ఉందా? మీకు కనిపించదు. నిరంతరం ఉదయం నుంచి రాత్రి వరకు ఎంటైర్ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం వీటి మీద ఫోకస్ పెట్టే రకంగా మోటివేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, నడిపించారు గవర్నమెంట్ను. దాని ఫలితాలు కూడా అలాగే కనపడినాయి. లేదంటే అసాధ్యం అంత తక్కువ టైంలో. అది వరదలు కావచ్చు, ఇంకోటి కరువు ఇది కావచ్చు, ధరలు, మద్దతు ధరల విషయంలో కావచ్చు. ఈరోజు మద్దతు ధరల విషయమే మనం చూస్తే కళ్ళ ముందు మీకు కనిపిస్తుంది ఎక్కడ పోయినా కూడా. కానీ ప్రభుత్వం దాన్ని అసలు ప్రయత్నమన్నా చేస్తుందా? ఆ ప్రభుత్వంగా ఇప్పుడున్న ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ, లేదా మంత్రులు కానీ, లేదా ఒక పార్టీ నాయకులు కానీ, లేదా దాన్ని మోస్తూ సిద్ధాంతకర్తలుగా ఉంటూ వారి ప్రచార బాకాలుగా ఉన్న ఆ మీడియా కానీ, ఆఖరికి రిఫ్లెక్ట్ అయ్యే దాంట్లోనే కదా. ఎక్కడైనా సమస్యల గురించి డిస్కషన్ ఉంటుందా? దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం ఉందా? రిజాల్వ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? లేదు అనే విషయం మీకు ఎక్కడ చూసినా కనిపిస్తుంది, ఏ ఇన్సిడెంట్లో అయినా. అవన్నీ గాలికి వదిలేశారు. హామీలు ఎప్పుడో కొట్టుకుపోయినాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అవి ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన ఆయనకు లేదు కాబట్టి అలాంటివి చెప్తున్నారని. కానీ ఆ రోజు బాండ్ పేపర్ లాగా రాసి సంతకం చేసి ప్రతి ఇంటికి పంచారు. ఇదిగో మీ ఇంటికి ఇంతమంది పిల్లలు ఉన్నారు, మీ తల్లి తండ్రి ఇంతమంది పిల్లలకు మీకు ఈ పథకాల కింద 2,50,000, 3 లక్షలు, 5 లక్షలు డిపెండింగ్ బట్టి ఇచ్చారు. ఆ రోజు నుంచి ఎందుకు ఈరోజు బకాయిలతో మేము అడిగామంటే, నువ్వు బాండ్ పేపర్ మీద సంతకం చేసి ఇచ్చావు కాబట్టి, ఇంటింటికి నువ్వు ఇదిగో నేను మీకు ఇంత ఇస్తున్నానని హామీ పత్రం ఇచ్చావు కాబట్టి, దాన్ని అడ్డంగా ఉల్లంఘించినావు కాబట్టి, ఈరోజు ఆ కుటుంబాలన్నిటికీ, ఏ కుటుంబాలైతే అర్హత ప్రాతిపదికగా శాచురేషన్ బేసిస్ మీద, అది రైతులైతే 50 లక్షలు, పెన్షనర్లు అయితే 67 లక్షలు, విద్యార్థులైతే ఆయన లెక్క ప్రకారం అందరికి ఇస్తారు కాబట్టి 80 లక్షలు ఎంతమంది వస్తారు.
సో మిగిలినవన్నీ కూడా అవన్నీ ఇవ్వాలి. నేను అంతగా నంబర్స్ కూడా ఎందుకు చెప్తున్నానంటే పెన్షనర్లు 4 లక్షలు కట్ చేశాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఎయిదర్ ఇంప్లిమెంటేషన్ ఎత్తేస్తాడు, లేదా నంబర్స్ అన్నీ తగ్గించేసి ఇదిగో ఇంప్లిమెంట్ చేశారన్న చెప్తాడు. అది ఒక్కటే నోచుకుంది ఆయన దీనికి అనుగ్రహానికి, అదేది ఆ పెన్షన్ పథకం. దాంట్లో ఏం చేశాడు, ఇప్పుడు 4 లక్షలు. ఆ రోజే అందరం అనుకున్నాం, చూస్తున్నాండి కనీసం 4-5 లక్షలన్నా కట్ చేస్తాడు, ఇచ్చేసి ఇదో నేను పెంచానంటాడు, ఇక్కడ కట్ చేసేస్తాడు. మిగిలిన వాటికైతే అది కూడా చేయట్లేదు. ఇప్పుడు సంవత్సరం అయింది, ఈ ఆగస్టు అంటున్నారు.